మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ, బయట ఉన్నవారికి లోపల ఉన్నవారికి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హల్లెలూయా. ఒక్క క్షణం మీ పక్క వాళ్ళకి కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి నవ్వుకుంటా. ఒకసారి సంతోషంగా చెప్పండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గడిచిన రాత్రి ఆరాధన దేవుడు మహిమకరంగా జరిగించారు. ఉదయకాలం తెల్లవారుజామున కూడా పిల్లలందరూ ఇక్కడ పడుకున్నారు. రాత్రి తెల్లవారుజామున మరలా ఆరాధన దేవుని నామన మహిమకరం జరిగింది. అందుకే ఈ పూట కొంచెం ఆలస్యమైంది. అయినా ఆలస్యం అవ్వదు, త్వరగానే ఈ ప్రార్థన మనం ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. ఒక మాటను చదువుకుందాం చూడండి. గడిచిన రాత్రి కూడా చదువుకున్నాం, మరలా ఒకసారి ఆ మాటను చదువుదాం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం 10. అక్కడి నుంచి మనం ఒకసారి మాటలు చదువుదాం చూడండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను వారు కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అక్కడున్న గొర్రెల కాపర్లు అందరూ మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత, ఇది క్రిస్మస్లో మనకు వినబడే సందేశం ఏంటంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటది? దావీదు పట్టణమందు నేడు అనగా ఈరోజు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డల చేత చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి ఆరాధన చేస్తా వెళ్ళారండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకు, అందరికీ కాదండి, ఆయనకు ఇష్టులైన ప్రజలకు మాత్రమే భూమి మీద సమాధానం. ఈ మాటలన్నీ గడిచిన రాత్రి విన్నాం. భయం నుంచి తొలగించడానికి ఆయన మన కోసం వచ్చాడు. మరణం అనే భయం, పాపం అనే భయం, శాపం అనే భయం, కలవరాలు అనే భయం, రేపేమవుతుందో తర్వాత ఏమవుతుందో, ప్రతిరోజు ఒక మనిషి జీవితంలో భయం వెంటాడుతుంది. ఆస్తి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సంపాదన ఉన్నా లేకపోయినా, మనిషిని భయం మాత్రం ప్రతిరోజు నేనున్నా నీతో కూడా అని ప్రయాణం చేస్తుంది. అయితే ఈ భయాలను తొలగించడానికి ఆయన మన కోసం వచ్చాడు. గొర్రెల కాపర్ల గురించి రాత్రి చాలా మాటలు మనం ధ్యానం చేసాం. గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చిన అదే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ భయం పోగొడతాడు. గొర్రెల కాపర్లతో మాట్లాడిన అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకున్నటువంటి, మన కోసం ఒక రక్షకుడు పుట్టాడని. ఆయన ప్రభువు ఏలేవాడు. లోక ప్రభుత్వాల గురించి రాత్రి అంతా ధ్యానం చేశాం. లోక ప్రభుత్వం వేరు, ఆయన ప్రభుత్వం వేరు. లోక రాజ్యం వేరు, ఆయన రాజ్యం వేరు. ఈ ప్రభుత్వం ఏలుబడి చేసేటువంటి ఈ ప్రభుత్వాలు మనుషుల్ని నెమ్మది లేకుండా చేసినా, ఆయన ప్రభుత్వంలో మనకు ప్రతిరోజు విశ్రాంతి, నెమ్మది, క్షేమాన్ని దయచేయడానికి ఆయన మన కోసం పుట్టాడు. మరొక మాట, ఆయన క్రీస్తు అని విన్నాం, అభిషిక్తుడని. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే మనకు సమాధానం కలుగుతుంది. ఏ సమాధానం? భూమి మీద ఉన్న ప్రజలందరికీ శుభవార్త వచ్చింది. ప్రజలందరికీ వచ్చిన వార్త వేరు, సంతోషకరమైన వార్త వేరు. కానీ ఆయనకి ఇష్టులైన వారికి మాత్రమే భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. ఈ రోజున ఆ సమాధానం మీరు పొందుకొందురుగాక. ఆయన సన్నిధిలో చేరి ఆయన మాటలు ధ్యానిస్తున్న మీపైన సమాధానం దేవుడి కుమ్మరించునుగాక.
అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్తే 20 వచనం చదవండి ఒకసారి. 20 వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా విన్నవాటిని కన్నవాటిని అన్నిటినీ గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రం చెల్లించారు. అందరూ సార్ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున విన్నవాటిని కన్నవాటిని గొర్రెల కాపరులు దేవునిని మహిమపరిచారండి. దేవునిని మహిమపరుచుచు స్తోత్రాలు చెల్లించారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చాం. ఎంతసేపు దేవుని మహిమపరచగలుగుతున్నాం? ఇంటి దగ్గర ఉంటే పనులు, అవే ఆలోచనలు ఇక్కడ కూర్చొని ఉంటే, అదే తలంపులతో ఇక్కడ కూడా మనం కూర్చొని ఏదో పరధ్యాసలో ఉంటే, దేవుని సన్నిధికి వచ్చి ఆయన మహిమపరచకపోతే మన బ్రతుకు దేనికి? గొర్రెల కాపర్లు విన్నవాటిని, గొర్రెల కాపర్లు వారు కన్నవాటిని, వీటన్నిటిని గురించి మొదట దేవునిని మహిమపరిచారు. ఆమేన్ చెప్పండి. దేవునిని మహిమపరిచిన వారు గొర్రెల కాపర్లు. మనం అనుకుంటాం చులకనగా, రాత్రి చెప్పాను కదా, వారు ఆస్తిపరులు. గొర్రెల కాపర్లు వాళ్ళు ఏదో ఒక అంగి వేసుకొని అడవిలో మందను మేపుకుంటూ ఉంటున్నారని ఆ రోజుల్లో అనుకుంటున్నాం. కానీ అక్కడ ఆ రోజుల్లో మనం గమనిస్తే కాగితానికి విలువ లేదు, డబ్బు కాగితానికి. ఆస్తి ఏదైనా ఉందంటే గొర్రెలు, పశువులు, మందలు, వారికి ఉన్నటువంటి ఎడ్లు, ఇవన్నిటిని బట్టి వాళ్ళు ఆస్తిపరులు అని ఒక అంచనా వేసేవాళ్ళు. ఈ రోజున ఆ ఆస్తిపరుల దగ్గరికి వచ్చి ఒక వార్త వినబడుతుంది. ఈ రోజున మనం ఎవరో తెలుసా? శారీరకంగా డబ్బు లేకపోయినా, శారీరకంగా ఒకవేళ సంపాదన లేకపోయినా, ఈ భూమి మీద బ్రతకడానికి మనది అనుకోవడానికి పోగు చేసుకోవడానికి ఏది లేకపోయినా, మనము క్రీస్తులో ఐశ్వర్యవంతులం. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం పేదవారం కాదు, క్రీస్తులో మనము మహిమ కలిగిన శ్రీమంతుడైన యేసయ్య బిడ్డలం మనం. ఆమేన్ చెప్పండి. ఆయన బిడ్డలుగా ఉన్న మనం ఏ రోజు నేను దిక్కులేనండి, దిక్కులేని దాన్నండి, నేను అనామకురాలనండి, నేను ఇదిగో ఇదండి అని మనం అనుకోకర్లా. అసలు మనం ఆ మాట మన నోట రావక్కర్లా. మనం నిత్యము రారాజైన క్రీస్తు బిడ్డలం. ఆమేన్ చెప్పండి. ఆయన బిడ్డలుగా ఉన్న మనం, ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మనం, ఈ లోకంలో ఎదురయ్యే కొద్దిపాటి శ్రమలు చూసి మనం ఎందుకు భయపడాలి? క్రీస్తు ఈరోజు పుట్టాడని ఒక్కరోజు సంబరం చేసుకుంటే సరిపోద్దా? యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడు, సంబరం చేసుకుందాం. 25వ తారీఖున పుట్టాడు, ఆ రోజున మటన్ బిర్యానీ వండుకుందాం. 25వ తారీఖున పుట్టాడు, ఆ రోజున ఏదైనా ఫంక్షన్ లాగా చేసుకుందాం అనుకొని సరిపెట్టుకుంటే సరిపోద్దా? ఆ ఒక్కరోజు సంబరమేనా? ప్రతిరోజు మన ఇంట్లో క్రిస్మస్ ఆనందం పెళ్ళుబుకునుగాక. క్రిస్మస్ ఆనందం అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందుకోవడం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆదరణ చేత నింపబడడం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కృప ఐశ్వర్యం, కృప మహదైశ్వర్యం చేత ప్రతిరోజు మనం అభిషేకించబడేట్లుగా ఈ క్రిస్మస్ ఆనందం ప్రతిరోజు నింపబడునుగాక. క్రిస్మస్ ఆనందం మీ ఇంట్లో ప్రతిరోజు నవ్వుల సంతోషాల గానాల చేత, రక్షణ ఆనందాల చేత, సుఖ జీవనము చేత, ఆరోగ్యాల చేత మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక. మీ కుటుంబం మీద లేదు లోటు, కలవరం, కన్నీళ్లు, వేదన, దుఃఖం, ఇదిగో నిట్టూర్పు, ఈ మాటలు వినబడకుండా, ఒకవేళ మనకు అంత దూరాన్ని కనబడుతున్నా అసలు వాటి గురించి మనం లెక్క చేయకోకుండా దేవుని సన్నిధిలో ఉన్న రక్షణ ఆనందాన్ని బట్టి సంతోషించే వారిగా మార్చబడుదుముగాక. చెప్పాను కదండి రాత్రి, ప్రతి వానికి ఏదో ఒక సమస్య, కష్టాలు ఉంటానంటే ప్రతిరోజు పండగ చేసుకున్న కష్టాలు ఉంటాను కనబడతాయి, ఏది చేసుకోకపోయినా కష్టాలు ఉన్నట్లుగానే ఉంటాయి. కానీ వాటిని చూసి మనం కంగారు పడకుండా రాబోతున్నటువంటి యేసయ్యను చూసి, మేఘాల మీద మన కోసం వస్తున్నటువంటి ఆ మేఘాలను మనం చూసుకుంటూ, ఇదిగో నిత్య రాజ్యములో, నిత్య జీవములో నేను అడుగు పెట్టాలి, అందుకోసం ఈ భక్తి, నిత్యత్వంలో నేను కనబడాలి, అందుకోసమే ప్రయాస, దేవునితో కూడా యుగ యుగాలు నేను జీవించాలి. ఆయన నా కోసం పుట్టాడు, ఇంకా పసిబాలుడుగా ఉన్నాడు, ఉయ్యాలలో వేసి లాలి లాలి అని రాలిపాడే పాటల రోజులు పోయాయి. దేవుని సన్నిధిలో ఆయన ఎదిగాడు, యూదా గోత్రపు సింహముగా తిరిగి రాబోతున్నాడు. ఆ రారాజును ఎదుర్కొంటకు మనము సిద్ధపరచుకుందుముగాక. వధు సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, మచ్చ ముడత డాగు కళంకం లేని సంఘముగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకుంటాం? ఏ విధంగా సిద్ధపరచుకుంటాం? ఒకసారి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి, మాట త్వరగా. మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపములను తీసివేయుటకై
ఆయన ప్రత్యక్షమాయను. ఆమె చెప్పండి అందరూ కూడా. పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకు ఆయన రక్షకుడిగా మన కోసం వచ్చాడు. మనం అనుకుంటాం ఆయన రక్షకుడిగా వచ్చింది నాకేదో పండగ చేయడానికో, ఆయన రక్షకుడిగా వచ్చింది నాకేదో మేలు చేయడానికో, ఆయన రక్షకుడిగా వచ్చింది నాకేదో అప్పులు తీర్చడానికో సంపాదన పెంచడానికో అని మనం అనుకుంటున్నాం. మొదటి మాట మనకు కనబడుతుంది, ఆయన వచ్చింది దేనికి? గొర్రెల కాపర్లు స్తుతించింది దేనికి? గొర్రెల కాపర్లు మహిమపరిచింది దేనికి? దూత వచ్చి భయపడగుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని ప్రకటించింది దేనికి? రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టాడు, ఆయన ప్రభువు అయిన క్రీస్తు, దానికి ఇదే ఆనవాలు అని ఇవన్నీ ప్రకటించింది దేనికో తెలుసా? వినండి. పాపములను తీసివేయుటకు ఆయన మన కోసం ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఏం పాపం చేసాం? ఏమండి, నేను పుట్టినప్పటి నుంచి ఏ పాపం చేయలేదండి. అసలు పాపం అంటేనే నాకు తెలియదండి. నా కాలి కింద చీమను చంపడం కూడా నాకు ఇష్టం ఉండదండి అని మనం అనుకుంటుంటాం. వాస్తవానికి మనము తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే పాపంతో పుట్టాం, పాపంతో పెరుగుతున్నాం, పాపంతో బ్రతుకుతున్నాం. పాపం పోవాలని యజ్ఞాలు చేసినా, పాపం పోవాలని యాగాలు చేసినా, పాపం పోవాలని పుణ్యకార్యాలు చేసినా, పాపం పోవాలని ఏదేదో దాన ధర్మాలు చేసి గుడులు గోపురాలు కట్టి చలివేంద్రాలు సత్రాలు కట్టి నేను కూడా మంచి వేశాను అని అనుకొని పాపం పోతుందని అనుకుంటే 60 సంవత్సరాల వరకు ఇష్టానుసారంగా బ్రతికి 60 సంవత్సరాల వరకు ఇష్టానుసారంగా జీవించి చివరిలో చనిపోతున్నాం రేపా మాప అన్నప్పుడు ఏదో ఒక దాన ధర్మం చేసి నేను కూడా పుణ్యానికి కట్టుకున్నాను, మోక్షానికి వెళ్తాను, నిత్య జీవంలో ఉంటాను అనుకుంటే పొరపాటు. పాపములు తీసివేయడానికి మాత్రం ఆయన వచ్చాడు. మన పాపము ఎర్రగా రక్తంలాగా కనబడుతున్నా దానిని హిమముగా మార్చడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన వచ్చింది దేనికి? మన పాపములు తీసివేయడానికి ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. జన్మ పాపం, వయసు వచ్చిన తర్వాత చేసిన కర్మ పాపం, వీటన్నిటి ద్వారా పాపంలో మిళితమైపోయి దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం ఎక్కడ తీసుకుని వెళ్తుంది? అగ్నిగుండానికి, యమగుండానికి, అరుపులు కేకలు బొబ్బలు గగ్గోలు పెట్టే స్థలానికి. ఆ స్థలానికి వెళ్లకుండా మనలను కాపాడడానికే, పాపములను తీసివేయడానికి ఆయన మన కోసం ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా ఆమె చెప్పండి. మన పాపములను తీసివేయడానికి, మన పాపముల నుంచి మనల్ని కడగడానికి మనుష్య కుమారుడుగా ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఇది మొదలుకొని ఆయనకు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదుముగాక. గొర్రెల కాపర్లు ఏం చేశారని 20వ వచనంలో చదివాం కదా. ఆ గొర్రెల కాపరులు చేసిన పని ఏంటో తెలుసా? వారు విన్న వాటిని, వారు కన్న వాటిని గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రములు చెల్లించారు. ఈ రోజున మనము ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఆత్మీయంగా ఎదుగుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుల్లో నేను కూడా జీవిస్తున్నాను అనుకొని దేవుని సందులో గడుపుతున్న మనము పాపంలోనే కూరుకుపోయి పాపంలోనే జీవించి పాపంలోనే మనం ఉన్నట్లయితే ఆ పాపముల నుంచి మనం విడిపించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో, ఆత్మీయంగా ఎదుగుతున్న మన జీవితంలో, వాక్యానుసారంగా జీవిస్తున్న మన జీవితంలో మనము ఆయన్ను స్తుతించాలి. గొర్రెల కాపర్లు స్తుతించారు. ఆ విధంగా మనము స్తుతించాలంటే ఆయన వచ్చింది దేనికో మనకు తెలియాలిగా. ఆయన దేని కొరకు వచ్చాడో, దేని కొరకు మనల్ని బ్రతికిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలిగా. దాని గురించి ఆయన వాక్యంలో మనకు సెలవిస్తున్నాడు. గొర్రెల కాపర్లు విన్న వాటిని కన్న వాటిని స్తుతించి మహిమపరిచినట్లుగా మనము స్తుతించాలి. దేనికి? మన పాపములు తీసేయడానికి మొదటగా ఆయన మన కోసం దిగి వచ్చాడు. ఆమెన్ చెప్పండి. రెండో మాట చూపిస్తారు. అదే యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఇందాక 5వ వచనం చదివాం కదా, ఇప్పుడు 8వ వచనం చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచునే ఉన్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా ఆమె చెప్పండి. మనం ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధనలు వింటూనే ఉంటాం కదా వాక్యాలు. క్రీస్తు పుట్టాడు, నేడు పుట్టాడు, దావీదు పట్టణమందు పుట్టాడు. దూతల వార్తను తీసుకుని వచ్చారు, గొర్రెల కాపర్లకు వినిపించారు. దూతల వార్తను మోసుకుని వచ్చారు, జ్ఞానులకు వినిపించారు. దూతలు వార్తను మోసుకుని వచ్చారు. ఇదిగో ఆ ప్రాంత ప్రజలందరికీ ఆ వార్త వినబడింది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ సువర్తమానం ఏంటి? ఆ సువర్తమానం ఎందుకు?
ఆ సువర్తమానం ఎవరికి అంటే భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి సమాధానం కలగడానికి ఆ సువర్తమానం. గొర్రెల కాపర్లు వెళ్ళారు, ఆయన చెప్పినటువంటి వాటిని విన్న వాటిని కన్న వాటిని గురించి స్తోత్రం చేస్తూ ఆయన మహిమపరిచారు. అయితే అసలు ఆయన ఎందుకు వచ్చాడు మనం వింటున్నాం. మొదటి మాటగా పాపములను తీసివేయటకు ఆయన మన కోసం ప్రత్యక్షమయ్యాడు. రెండోది మనం చూస్తున్నాం, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆయన మన కోసం ప్రత్యక్షమయ్యాడు. ఏంటి అపవాది క్రియలు? అపవాది క్రియలు అంటే ఎవరికైనా దయ్యం పట్టిందా? అపవాది క్రియలు అంటే ఏదైనా పరిస్థితుల్లో నలిగిపోతున్నారా అని మనం అనుకుంటాం. కానీ అపవాది క్రియలు అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఉండడు, సమాధుల్లో ఉంటున్నాడు. ఎప్పుడు చూసిన సమాధిలోనే నివాసం, తన నివాసం అంతా సమాధిలోనే, తన జీవితం అంతా సమాధిలోనే, సంకెళ్ళు వేసి కట్టినా అక్కడ నుంచి తప్పించుకోలేని స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువుల ఆ మార్గాన్ని వస్తున్నారు. ఎవరైనా ఆ మార్గాన్ని వెళ్ళాలంటే భయపడిపోయేవాళ్ళు. ఏమో ఈ వ్యక్తి ఏం చేస్తాడో, ఈ వ్యక్తి ఒకవేళ మా మీదకి వచ్చి మమ్మల్ని ఏదైనా గాయపరుస్తాడేమో. అతను గాయపరుచుకుంటున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు, పైకి రాళ్ళన్నీ వేసుకుంటాడు, ఆ రాళ్ళ కింద నుంచి ఉంటాడు, ఎంతసేపు గాయపరుచుకుంటున్నాడు, సంఖ్యలతో కట్టినా సంఖ్యలు తెంచుకొని వెళ్ళిపోతుంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక రోజున మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువులు నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఆ వ్యక్తి అంటాడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మాట్లాడే కదా వ్యక్తిలో ఉన్నాయి, పైకి మనిషిలా కనపడుతున్నాడు, మామూలుగానే తింటున్నాడు, అన్నం పెడితే లేదా వాళ్ళ ఆహారం పెడితే, నిద్రపోవడం ఎక్కడ ఇంట్లో ఒకళ్ళు తీసుకొచ్చి పడుకు పెట్టినా ఏదో ఒక సమయంలో లేచి సమాధుల దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. ఒకవేళ ఇంట్లో ఒకళ్ళు తాళ్ళతో కట్టినా తెచ్చుకొని వెళ్ళిపోతాడు, సంఖ్యలతో కట్టినా అక్కడే తెచ్చుకొని వెళ్ళిపోతాడు. తన ఆలోచన, తన నివాసం ఏంటంటే తన లోపల ఉన్నటువంటి అపవాది క్రియలు. ఆ క్రియల ద్వారా ఒక చోట కుదురుగా ఉండలేడు, ప్రార్థన చేయలేడు, మాట వినలేడు, ఏది చెప్పినా అర్థం చేసుకోలేడు. అలాంటి స్థితిలో ఒక వ్యక్తి అపవాది క్రియలలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువులు ఆ మార్గాన్ని వెళుతూ ఉండగా ఆ అపవాది క్రియలతో ఉన్నటువంటి వ్యక్తి, తనలో ఉన్నటువంటి ఆ దురాత్మలు మాట్లాడుతున్నాయి, ఇదిగో అప్పుడే మమ్మల్ని పోగొట్టడానికి వచ్చేసావా, ఇదిగో అప్పుడే మమ్మల్ని ఈ వ్యక్తిలో నుంచి బయటికి పంపించాలని అనుకుంటున్నావా, కొంతకాలం ఉంటాం, కొంతకాలం ఇతనితోనే జీవిస్తాం, ఇదిగో ఇతని జీవితం అంతా పతనం చేసి అప్పుడు మేము వెళ్తాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు అవి కోరుకుంటే వేడుకుంటాయి. ఒకసారి చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయంలో అవి ఏమని వేడుకుంటున్నాయో. మార్కు సువార్త 5వ అధ్యాయంలో, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకుమని దేవుని పేరు నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా అవి కేకలు వేస్తాను. అప్పుడు ఆయన అన్నాడు, అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని. ఆమెను చెప్పండి. ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని అడిగాడు, ఇతని పేరేంటి అని అడిగితే, పేరు అడగగానే పేరు మనం అడిగితే మనం ఏదైనా పేరు చెప్తాం కదా, మనకున్న పేరు. కానీ అతనేమన్నాడు తెలుసా, మా పేరు నా ఫలానా నేను చెప్పనయ్యా, ఒక్కడనా ఇద్దరమా, దీనిలో మేము ఒకళ్ళం ఇద్దరు ఉన్నామా, ఈ శరీరంలో ఎంతమంది అంటే ఇంచుమించు 2000 మంది సేన అతల్లో ఉండిపోయిందండి. ఈ రోజున ఆ అపవాది క్రియలను లయపరిచే దేవుడు మన కోసం ప్రత్యక్షమయ్యాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున అందుకని నేనున్నంత కాలం ఆయనకి స్తుతియాగం చెల్లిస్తాను. గట్టిగా ఆమెను చెప్పండి. గొర్రెల కాపర్లు స్తుతించారు. ఆయన స్తుతించడానికి కారణం ఏంటంటే ఆయన మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ప్రత్యక్షమయ్యాడు, అందుకొరకు స్తుతించారు. రెండవదిగా అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, అందును బట్టి మన జీవిత కాలం అంతా ఆయనను స్తుతించేవానిగా మార్చబడుదుము గాక. మూడో మాట నేను చూపిస్తాను చూడండి, అదే యోహాను సువార్త, అది యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అందుకు పంపారండి. మనము ఎవరి ద్వారా జీవించాలి? ఆయన ద్వారా, అంటే కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట తీరు ఎలా ఉండాలంటే యేసును పోలిన వాని వల్లే మనం జీవించుదుముగాక. మనకు తెలుసు కదండి, మన ఇంట్లో తండ్రిని పిల్లోడిని పక్కన పెట్టి అంటారు చూడండి, ఆ తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు అలాగే మాట్లాడుతున్నాడండి, ఆ తండ్రి ఎలా నడుస్తున్నాడో అలాగే నడుస్తున్నాడండి, ఆ తండ్రి ఎలా బండి ఎక్కుతున్నాడో అలాగే ఎక్కుతున్నాడు అని అంటారు కదా. ఈ రోజున లోకంలో ఉన్నటువంటి ఒక తండ్రి పోలికని ఒక పిల్లోడిలో చూసి ఎంత మురిసిపోతున్నామే, మరి మనమందరం ఎవరి పోలికలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? ఆయన పోలికలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎవరు? మన కోసం లోకంలోకి మన కోసం అనుగ్రహించబడిన క్రీస్తు.
కుమారుడైన క్రీస్తు. ఆయన వాక్యం సెలవిస్తా ఉంది, మనము ఆయనతో జీవించినట్లుగా ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్ చెప్పండి. మనము లోకంతో జీవించడానికి కాదు, పాపంతో జీవించడానికి కాదు, అపవాది క్రియలతో కలిసి జీవించడానికి కాదు, ఏదో లోకంలో మేము బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, రోజులు వెళ్ళిపోతున్నాయి, గడుపుకొని జీవిస్తున్నాం అనే కారణం దాని గురించి కాదు. మనము ప్రతిరోజు ఆయనతో జీవించినట్లుగా. అందుకే కదా పాపము నుండి వలన వచ్చు జీతము మరణం అని అంటూ చెప్తున్నాడు వాక్యం. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఆయనతో జీవిస్తే, ఇక్కడ ఉన్నంతకాలం ఆయనతో కలిసి మనం జీవించగలిగితే ఇక్కడ ఉండేది కొంతకాలం. కానీ యుగ యుగాలు ఆయనతో జీవించేటట్లుగా ఆయన మన కొరకు ప్రత్యక్షమై మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం మరణించి, మన కోసం సమాధి చేయబడి, మన కోసం మృత్యుంజడిగా తిరిగి లేచిన దేవుని సన్నిధిలో ఆయన కోసం జీవించే వారిగా మనము మార్చబడదుము గాక. అంటే మనం నిత్య జీవం పొందుకునే వారిగా మార్చబడాలి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, నిత్య జీవము పొందుకోవాలి. ఒకసారి ఆ మాట కూడా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం. ఆ మాట కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఆ నిత్య జీవము కలిగిన వ్యక్తి తీర్పులోనికి రాక మరణములో నుండి మనము జీవములోనికి దాటడానికి ఆయన మన కోసం ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనలను మరణం నుంచి తప్పించి జీవంలోనికి దాటించడానికి, ఆయనతో జీవించినట్లుగా, యుగ యుగాలు ఆయనతో ఉండినట్లుగా జీవించడానికి ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో గొర్రెల కాపల గురించి వింటున్నాం, జ్ఞానుల గురించి వింటున్నాం, అదిగో సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త గురించి వింటున్నాం, అక్కడ ఉన్నటువంటి యాజకుడి గురించి చూస్తున్నాం, ఇంకా చూస్తే అన్న అనే ప్రవక్తిని ఆయన సన్నిధిలో ఉంటుండగా ఇవన్నీ క్రిస్మస్ సందర్భాల మాటలు వింటున్నాం కదా. వింటున్న మనము ఆయన మహిమపరుస్తున్నామా? వింటున్న మనము ఆయనకు స్తోత్రములు చెల్లిస్తున్నామా? వింటున్న మనము అసలు ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించగలుగుతున్నామా? అందుకే ఆయన చెప్తున్నాడు, పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఒక వ్యక్తి పాపంలో ఉండడానికి ఇష్టం కాదు, ఒక వ్యక్తి పాపంలో నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు. ఆ పాపము నుంచి ప్రతి ఒక్క వ్యక్తిని వేరు చేసి నిత్య జీవానికి నడిపించటకు ఆయన సిద్ధపడ్డాడు. అందుకే మారు మనస్సు, రక్షణ, పాప క్షమాపణ, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడును అని లేఖనాలు ఎందుకు సెలవిస్తున్నాయి? దేవుని సన్నిధిలో వారసులుగా మార్చబడాలి. ప్రతి నెల ప్రభు బల్లలో ఎందుకు పాలు పంపులు పొందుతున్నాం? జీవం చేత నింపబడాలి. ఏదో ఆనవాయితీ అలవాటుగా కాదు, మనము ప్రతిరోజు జీవము తగ్గకుండా ఆ జీవం చేత నింపబడుతూ బలపరచగలగడానికి, ఆయనలో జీవించినట్లుగా మనల్ని దేవుడు నియమించాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన చేతుల్లో మన పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షం అయ్యాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మూడోది, మనం ఆయనలో జీవించినట్లుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. చివరికి ఒక మాట మీకు రెఫరెన్స్ చూపించి ముగించేస్తా చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు ఈ శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము చివరికి ఎలాంటి వారికి ఉండాలి తెలుసా? జయించే వారిగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఏం జయించాలి? లోకమును జయించాలి, పాపమును జయించాలి, అపవిత్రతను జయించాలి, మనస్సులో చెలరేగుతున్న కోరికలను జయించాలి, లోక సంబంధమైనటువంటి ఆశలు, అలవాట్లను జయించాలి. జయించువాడు ఎవడో, నా దేవుని ఆలయంలో నేను అతను ఒక స్తంభముగా చేస్తాను. జయించువాడు ఎవడో, నా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెడతాను. ఈ రోజున జయించేవానిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ఈ క్రిస్మస్ ఆనందంలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మనము ఇంకా పసిబాలుడుగా ఉన్నాడని ఆరాధించడానికి మనం వచ్చినా, ఇంకా పసిబాలుడుగా ఉన్నాడు, ఇంకా ఊపుదాం ఉయ్యాలనుకుని మనం ఆలోచిస్తున్నా, ఆయన జయించాడు. మనము జయవీరులుగా మార్చబడినట్లుగా ఆయన మనకు తోడై ఉండును గాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మూలవాక్యం మనం చదివాం కదా. క్రిస్మస్ ఆరాధనలో గొర్రెల కాపరులు ఆయనను విన్న వాటిని, కన్న వాటిని
ప్రకటించారు, వాటిని దేవుని బట్టి మహిమపరిచారు. మహిమపరచడం కాదు, స్తుతియాగం అర్పించారు. గడిచిన రాత్రి విన్నాం, ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన భయాల నుంచి తొలగించడానికి. ఆయన ఎందుకు వచ్చాడంటే మనకు రక్షణ కలుగు చేయడానికి. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన మనకు ప్రభువుగా ఉండి ఏలడానికి. ఆయన ఎందుకు వచ్చాడంటే క్రీస్తుగా ఉండి మనల్ని అభిషేకించడానికి. ఆయన ఎందుకు వచ్చాడంటే భూమి మీద మనకు సమాధానం కలుగు చేయడానికి ఆయన వచ్చాడు. ఈ ఉదయకాలం మనం వింటున్నాం. ఆయన వచ్చిన కారణం ఏంటంటే మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియల నుంచి లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనం నిత్య జీవము పొందడానికి ఆయన మన కోసం ప్రత్యక్షమై ఆయనలో జీవించినట్లుగా. 4వది, జయించేవానిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. అందరూ కూడా గట్టిగా ఆమేన్ చెప్పండి. జయించేవానిగా మనము మార్చబడుదుముగాక, జయవీరులుగా మనము నడిపించబడుదుముగాక. ఈ మాటలు మీ హృదయాల్లో స్థిరపరచబడాలి, నాటబడాలి. ఈ మాటల ద్వారా మీరు ప్రతి దినము కూడా ఆదరించబడి, ధైర్యపరచబడి, జయవీరులుగా మార్చబడుదురుగాక. అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోబోతున్నాం. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. గొర్రెల కాపర్లు తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రములు చేశారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆత్మీయంగా ఉన్నాం, ఎదుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం. ఆయన సన్నిధిలో ప్రతిరోజు కనబడుతున్నాం. ఆయన స్తుతించగలుగుతున్నామా? ఆయన చేసిన మేలులు వివరించగలుగుతున్నామా? ఆత్మీయంగా బలపరచబడాలని ఆశ కలిగి ఆయన సన్నిధిలో ఎదురు చూడగలుగుతున్నాము. ఆయన ఎందుకు వచ్చాడో మనకు తెలిస్తే మనం ఇవన్నీ చేయగలుగుతాం. పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనలో ఉన్న పాపం, పాప కోరికలు, పాప ఆలోచనలు, జన్మ పాపం, కర్మ పాపం, వయసు వచ్చిన తర్వాత చేసే వంకర పాపాలు, వీటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన మన కోసం ప్రత్యక్షమయ్యాడు. పరిశుద్ధునిగా, పవిత్రులుగా మనల్ని మార్చడానికి ఆయన మన కోసం ప్రత్యక్షమయ్యాడు. ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఆయన మన కోసం ఎందుకు వచ్చాడు? మన పాపలను తీసివేయడానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. మనం ఆయనతో జీవించినట్లుగా, నిత్య జీవము పొందినట్లు మనం జీవించేటట్లుగా ఆయన మన కోసం ప్రత్యక్షమయ్యాడు. చివరిగా మనం జయించే వారిగా మార్చబడినట్లు ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఇదిగో నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. కృపతో జ్ఞాపకం చేసుకోనండి. ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరు ఇంతవరకు కూడా తోడై ఉండి మీరు మాట్లాడిన ప్రతి మాటలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మీ నామాన్ని గొప్ప చేస్తున్నామయ్యా. ఇదిగో నాయన, గొర్రెల కాపర్లు ఏ విధంగా మీ నామాన్ని విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి మహిమపరుస్తూ స్తుతించారు, ఆ విధంగా మేము ఈ క్రిస్మస్ ఆరాధనలో స్తుతించే వారిగా మార్చబడాలయ్యా. ఆ విధంగా మేము స్తుతిస్తూ మీరు అసలు మాకు దేని కొరకు వచ్చారో ప్రతీది కూడా మా హృదయంలో భద్రపరుచుకునేటట్లుగా పాపములను తీసివేసే దేవునిగా మీరు ప్రత్యక్షమయ్యారయ్యా. ప్రతి అపవాది క్రియలను లయపరిచే దేవునిగా మీరు మా కొరకు ప్రత్యక్షమయ్యారయ్యా. మేము మీలో జీవించినట్లుగా, నిత్య జీవము మేము పొందుకున్నట్లుగా మేము బ్రతికేటట్లు మమ్మల్ని నడిపించడానికి మీరు ప్రత్యక్షమయ్యారయ్యా. మేము జయించాలి, మేము జయించాలి, మేము జయించాలి. పాపాన్ని, లోకాన్ని, ఆశలను, అపవిత్రతను, ప్రార్థన చేయలేని మనస్సును మేము జయించాలి. నీ సన్నిధిలో కనబడలేని మనస్సును మేము జయించాలి. నీ సన్నిధికి మా దేహంలో ఏది ఆటంకంగా ఉంటుందో వాటిని మేము జయించాలి. జయించే జయవీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి వారిని పేరు పేరున దీవించి నీ రాకడి వరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఇదిగో నాయన, చిన్నపిల్లలు వేసిన ప్రతి స్కిట్లోనూ, చిన్నపిల్లలు వేసిన అయ్యా డ్యాన్సుల్లోనూ మీ నామాన్ని మహిమపరిచి వారు కంఠత వాక్యాలు చెప్పిన ప్రతి వాటిలో మీరు మహిమను పొందుకున్నారు తండ్రి. ఇదిగో నాయన, సమయంలో జరగబోతున్న కార్యక్రమాన్ని కూడా మీరు మహిమకరంగా జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకున్నామని స్తుతి చెల్లిస్తూ మరొకసారి ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్క కుటుంబాల్లో నింపబడునుగాక. క్రిస్మస్ ఆనంద గానాల చేత ప్రతి ఒక్క కుటుంబాలు నింపబడునుగాక. సంతోషము, సమాధానము, కృప, ఆయుష్, ఆరోగ్యం ప్రతివానికి దయచేయబడునుగాక. కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. కార్యాలు చేసి మీరు మహిమను పొందమని, ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి వారిని
పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన సందులో కూడిన ప్రతి వానికి వారి కుటుంబాలకును వారు చేసే ప్రతి ఉద్యోగాలకును వ్యాపారాలకు కలిగిన సమస్తానికి బిడ్డల చదువులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోండి.